హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఫాస్ట్గా చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా అస్సలు వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. అదే ఎల్లిపాయ కారం రైస్. ఈరోజు మనం చేసుకునే ఈ ఎల్లిపాయ కారం రైస్ కొత్తదేం కాదు, ఎప్పుడో పాతది మన అమ్మమ్మల కాలం నాటి నుంచి చేసుకుంటున్న రెసిపీని. ఇప్పుడు నార్మల్ మనం అకేషన్కి బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు చేసుకుంటున్నాం, కానీ మన అమ్మమ్మల కాలం నాటి ఫ్రైడ్ రైస్లు అయితే ఈ ఎల్లిపాయ కారం రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే చాలా అసలు చెప్పలేనంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నోటికి అసలు ఏం తినాలి అనిపించలేదు అనుకున్నప్పుడు కూడా ఈ ఎల్లిపాయ కారం రైస్ ఒక్కసారి ట్రై చేయండి, చక్కగా తినేస్తారు. సరే, ఇంక చూసేద్దాం రండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఎల్లిపాయ కారం రైస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఒక కప్పు రైస్కి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు అనేది మాడిపోకుండా వేయించుకుందాము. తాలింపు గింజలు వేగిన తర్వాత ఒక 5-6 చిన్నులపాయ రెబ్బలు, అలానే 1 స్పూన్ కారం వేసి కచ్చా పచ్చాగా దంచుకొని ఆ ఎల్లిపాయ కారాన్ని కూడా ఈ తాలింపులో వేసేసి ఒక 2 సెకండ్లు, 2 నిమిషాలు కాదు, జస్ట్ 2 సెకండ్లు అలా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ 2 సెకండ్లు అనేది ఈ ఎల్లిపాయ కారాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు అన్నాన్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఈ రైస్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా 2 నిమిషాలు కూడా పట్టకుండా చాలా సింపుల్గా అయిపోయి ఎల్లిపాయ కారం రైస్ రెడీ. ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చింది కదా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంత సింపుల్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకపోతే ఎలా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ లేట్ అవ్వకుండా వెంటనే మీ వరకు వస్తుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రమే కాదు, మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు కనుక ఒకవేళ మన ఛానల్ను కొత్తగా విజిట్ అయిన వాళ్ళైతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. నాకు తెలిసి మీకు నచ్చిన వీడియోస్ అందులో చాలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా ఆ వీడియోస్ కూడా అన్నీ చూసి ఎలా ఉన్నాయనేది నాకు మీ కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I liked this also. Rice. Mom. టేస్టీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.